చికెన్ బోన్స్ తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా? చికెన్ బోన్స్ లో ఉన్న మూలుగను ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు. అయితే చికెన్ బోన్స్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకుందాం. చాలా మంది చికెన్ బోన్స్ తినడం మంచిది కాని చెప్తారు, కానీ చికెన్ బోన్స్ తినడం మంచిది. అయితే బ్రాయిలర్ చికెన్ బోన్స్ మాత్రం తినొద్దు. నాటుకోడి బోన్స్ తినొచ్చు. చికెన్ బోన్ మధ్యలో కొలాజన్, కంజుగేటెడ్ లినోలేయిక్ యాసిడ్, గ్లైసిన్, గ్లూకోజమైన్తో సహా అనేక ప్రోత్సాహక సమ్మేళనాలుంటాయి. ఇవి మనలో వాపులు, నొప్పులు తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి, కీళ్ల పనితీరుకు ఎంతగానో దోహదం చేస్తాయి. చికెన్ బోన్స్ లో ఫుల్ పోషకాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే గ్లైసిన్, కంజుగేటెడ్ లినోలేయిక్ యాసిడ్ శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చికెన్ బోన్స్ లో విటమిన్లు ఏ, బి, విటమిన్ B1, B5, B7 కూడా ఉంటాయి. జీవక్రియ, శక్తి మార్పిడికి సహాయపడతాయి. చికెన్ బోన్స్ మూలుగలో ఖనిజాలు, జింక్, ఐరన్, కాల్షియం, సెలీనియం ఉంటాయి. శరీరానికి కావలసిన పోషకాలు ఇస్తాయి. బ్రాయిలర్ కోడి బోన్స్ తినడం మంచిది కాదు. అయితే బ్రాయిలర్ చికెన్ కు ఇచ్చే ఇంజెక్షన్ల కారణంగా వాటి బోన్స్ తినడం మంచిది కాదని చెప్తారు. బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడం కోసం వాటికి ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ ఇంజెక్షన్ల ప్రభావం కోళ్ల బోన్స్ పై ఎక్కువగా ఉంటుంది. ఇవి కోళ్ల ఎముకతో పాటు అందులో ఉండే మూలుగపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే బ్రాయిలర్ కోళ్లకు చెందిన ఎముకలు తింటే అనారోగ్యమని చెప్తారు. నాటుకోడి బోన్స్ తింటే బోలెడు లాభాలు. ఇది వ్యాధులకు కారణమవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇలా ఇంజెక్షన్లతో పెరిగిన కోళ్ల ఎముకలు తింటే క్యాన్సర్ కాదు, 7 రకాల వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అయితే నాటుకోడికి చెందిన బోన్ మ్యారో తినడం మంచిదేనని, పోషకాలుంటాయని అంటున్నారు. కోడి బోన్స్ తినే విషయంలో ప్రధానంగా ఈ విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.